యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఆధ్యాత్మిక బలము అనేది యేసులో విశ్వాసులందరికీ దేవుడు ఇచ్చే ఉచితమైన వరము. మనము దేవుని యొక్క బలాన్ని ఆయన యుద్ధ నుండే తీసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాము. మనము దేవుని పక్షంగా నిలబడే సైనికులము. కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన సంపత్తి మనకు ఉండాలి. వాటి కోసము అనగా దేవుని కృప కొరకు మనము నిత్యము ఆయన వైపే చూడాలి. వాటిని ఇస్తాడని ఆయనను నమ్ముకోవాలి. ఆయన వాక్కును ఎప్పటికీ నిర్లక్ష్యము చేయకూడదు. ఈ పోరాటంలో మనం బలవంతులమై ఉండేలా సహాయపడేందుకు బైబిల్ మొత్తం మనకి అందుబాటులో ఉంది. ఈ దినాన్న వాక్యాన్ని బట్టి ఆయన కృపలో బలవంతులమై ముందుకి కొనసాగుదాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మ సంబంధమైన యుద్ధములో ఉన్న మేము నీ కృప ద్వారా బలవంతులమై నిలబడే ధన్యతను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.